అంటే మాటల వలన దావీదుని హింసించటానికి వారు పన్నాగం వ్యూహ రచన చేశారు. ఎవరంటే వీళ్ళు భక్తిహీనులు. అంటే మన మాటల వలన ఎవరైనా బాధపడ్డారు అంటే మనము భక్తిపరులం కాదని అనుకోవాలి. ఎందుకంటే ప్రతి మాట మనిషి మనసుకు ఏ ఆలోచన ఇస్తుందో తెలియదు. ఒక మంచి మాట మంచి ఆలోచనను తీసుకొనొస్తది చెవున పడగానే. ఓ చెడ్డ మాట చెడుతనాన్ని తీసుకొని వస్తుంది. ఓ హింసకరమైన మాట తనను తాను హతము చేసుకునే పరిస్థితులను తీసుకొని వస్తుంది. అవునా కాదా? 10 మంది కలిసి నువ్వు నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావంటే ఖచ్చితంగా వాడు నాశనమే అయిపోతాడు. ఎందుకంటే ఆ మాటల ఒత్తిడి తన హృదయాన్ని కకావికలం చేస్తుంది. ఆ మాటల ఒత్తిడి తనకి ఉరిగా మారిపోతుంది. చూడండి 10 మంది ఒక మాట ఒకే మాటను ఒకే రకంగా మాట్లాడితే అబద్ధం కూడా నిజంగానే అనిపిస్తుంది.